ఎవరూ చెప్పలేదు, వాళ్ళ మాటలకు విలువ కూడా లేదు. వాళ్ళ గ్యారంటీలే నాలుకకి కేసి పారేసుకోవడానికి పనికిరాని గ్యారంటీలు అయినాయి. కాబట్టి రాష్ట్రంలోని రైతులు రోడ్డెక్కి రాష్ట్రంలోని రైతులు నిరసన చెప్తే తప్ప వీళ్ళ మాట వీళ్ళు నిలబెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల గండాన్ని దాటడానికి మాత్రమే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఒక డ్రామా ఆడుతున్నది. ఇది మీరు అందుకే అంటున్నాను, నేను రాష్ట్ర రైతులు ఆలోచన చేసుకోవాలా. ఈ పథకం ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న కేసీఆర్ గారి కళ పండాలి నిండాలి అంటే, మీరు బాగుండాలి అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు బ్రదర్. ఎందుకంటే ఇన్ని మాటలు తప్పినోళ్ళు రేపు ఆ పథకం నిలబెట్టుకుంటారు, మాటలు నిలబెట్టుకుంటారు, నాకైతే విశ్వాసం లేదు. చూద్దాం. లోకల్ బాడీ కోసం డ్రామా ఆడుతున్నారని నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఎన్ని లక్షల మందికి ఇస్తారు? ఇప్పుడు మీరే చెప్పిండ్రు 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు. ఇవాళ కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడుతుందా ప్రభుత్వం? ఇస్తుందా కౌలు రైతులకు రైతు భరోసా? ఒక్క మాట చెప్తున్నారా? మరి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు ఎన్నికలకు ముందు కౌలు రైతు అనే మాట కనీసం నోట్లోంచి వస్తుందా? అందుకే మేము అంటున్నాం, ఇది మోసకారి ప్రభుత్వం, రైతు బంధును బొందబెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులు మేల్కొనాలని నిరసన చెప్పాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.